హాయ్ అండి. బీబీ జోడి ప్రోమో వచ్చింది. మీరెందుకంటే ముఖ్యంగా నేను ఎవరి కోసం చెప్పాలనుకుంటున్నానంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కోసము. కళ్యాణ్ ఫ్యాన్సు కళ్యాణ్ బీబీ జోడికి రావాలి. ఎప్పుడొస్తాడు కళ్యాణ్‌ని మేమెప్పుడు చూడాలి అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళుంటారు. అరే మా టీవీ వాళ్ళు ప్రోమోను లేట్‌గా వదులుతున్నారురా, మనకు ప్రోమోలు రావట్లేవురా అనుకునే వాళ్ళకి గూడా చాలా హ్యాపీగా ఉండేటువంటి నెక్స్ట్ వీకు రాబోతుంది. ఎందుకంటే కళ్యాణ్ వస్తున్నాడు కాబట్టికి. కళ్యాణ్ వచ్చినాక ఏం జరిగింది? కళ్యాణ్ కింద పడిండా? కళ్యాణ్ వల్లనే మణికంఠ, ప్రియాంక జోడీ ఎలిమినేషన్ అయ్యిందా? అసలు ఏం జరిగింది? కళ్యాణ్‌ను మా టీవీ వాళ్ళే ప్లాన్ ఏసేసి కింద ఆయిల్ పోసి పడేసిర్రా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ అట్టవచ్చు. దయచేసి ఈ వీడియో చూస్తే స్కిప్ చేయండి, చూడవాకండి. దయచేసి ఈ నా ఛానల్‌ను చూడవాకండి ఈ ఒక్కరోజు. ఎందుకంటే నేను మాట్లాడేదంటే మీకు అట్టవచ్చు. ఎందుకంటే నేను రియాలిటీ మాట్లాడతాగా, రియాలిటీ కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చదు కాబట్టి మీరు చూడవాకండి దయచేసి. ఎందుకంటే మీరు రాస్తుంటారు కాబట్టి మీరు రాసిన వాటినే ఈరోజు అంటే కొన్ని ప్రోమోల కింద అక్కడక్కడ చూసినటువంటి కామెంట్లను చూస్తున్నా కాబట్టి వాటి గురించి మాట్లాడుతూ ఉంటాను. మీకు కట్ అయిపోతారు. దయచేసి స్కిప్ చేయండి, ఓకేనా? ఓన్లీ న్యూట్రల్గా చూసే వాళ్ళే, న్యూట్రల్గా అంటే ఒక షోలాగా చూసే వాళ్ళే మాట్లాడండి, కామెంట్ చేయండి, చూస్తా, ఓకేనా? అయితే ఇప్పుడు బీబీ జోడి ప్రోమో వచ్చింది. ప్రోమో వచ్చేసి ఏంటంటే తీన్ మార్ స్పెషల్. నెక్స్ట్ వీక్ రాబోయేది తీన్ మార్ స్పెషల్. అంటే ముగ్గురు కలిసి డ్యాన్స్ వేయడం అన్నట్టు. ముగ్గురు కలిసి డ్యాన్స్ వేయడము అంటే ఒక సెలబ్రిటీని తీసుకొచ్చుకోవాలి. వీళ్ళతో పాటుగా ఎవరైనా ఒకరు సెలబ్రిటీ తీసుకొచ్చుకొని డ్యాన్స్ వేసేది. నెక్స్ట్ వీక్ సూపర్ తోపులాగా ఉండబోతుంది ఎపిసోడ్ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మానస్ కానీ, శశి కానీ, తర్వాత విశ్వ కానీ, నేహ కానీ, అమర్దీప్ కానీ, నయనిక కానీ, మణికంఠ, ప్రియాంక, మన ధనరాజును భానుశ్రీ, ఇలా జోడీలు ఉన్నారు కదా. వీళ్ళందరూ ఒక్కొక్కరికి అంటే వాళ్ళ జోడీకి ఒక సెలబ్రిటీని తీసుకురావడం అనేది జరిగింది అన్నట్టు. ప్రతి ఒక్క సెలబ్రిటీ రావడం జరిగింది. యావర్ వచ్చిండు, తర్వాత రామ్ రాథోడ్ వచ్చిండు, ఇంకొక సీరియల్ నటుడు వచ్చిండు, తర్వాత మనకి కళ్యాణ్ పడాలా వచ్చిండు, తర్వాత వచ్చేసి ఇంకా ఎవరు ఏదో సీరియల్ నుండి అమర్దీప్కు ఒక హీరోయిన్ వచ్చింది, సీరియల్ నటియే హీరోయిన్గా రావడం జరిగింది. ఏదో సంథింగ్ ఈ మధ్య వచ్చిన సీరియల్ నట, అదే సీరియల్ పేరు నాకు ఐడియా లేదు, నేను సీరియల్ చూడను కాబట్టి. ఆ సీరియల్ నుంచి సీరియల్ నటి వచ్చింది. వీళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఒక్కొక్క కంటెస్టెంట్స్కు సపోర్టింగ్గా వాళ్ళు వస్తారన్నట్టు సెలబ్రిటీలు. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఎవరి కోసం వచ్చిండనంటే ప్రియాంక మణికంఠ. ఎందుకు ప్రియాంక మణికంఠ కోసం వచ్చిందంటే ప్రియాంక కళ్యాణ్ పడాల హౌజ్లో ఉండగా సపోర్ట్ చేసింది. కళ్యాణ్ పడాలకు ఓట్లు వేయండి అని చెప్పేసి తన ఇన్స్టాలో పోస్ట్ చేసేసి తను ఎన్నోసార్లు పోస్ట్ పెట్టడం జరిగింది. కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి తను స్పెషల్గా మాట్లాడి పోస్టులు చేయడం జరిగింది. కాబట్టి తనకు సపోర్ట్ చేసినటువంటి మణికంఠను ప్రియాంక ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి కోసము కళ్యాణ్ పడాల డ్యాన్స్ చేయడం కోసం వచ్చిన తర్వాత ఇక్కడ బాగుంది. ఇక్కడ వరకు అందరు ఫ్యాన్స్ ఎప్పటికీ ప్రోమో ఎప్పుడు వస్తుందో, కళ్యాణ్ పడాలి ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న తర్వాత అది మంచిగా హైలైట్ అయ్యి సూపర్ తోపులాగా ఉండదు అనుకోండి, డ్యాన్స్ సూపర్గా పొగుడుతారు. అదేవిధంగా చిన్నగా ఏదైనా ఎబ్బెట్టిగా ఉందనుకోండి, వాళ్ళ ఫ్యాన్స్ దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఎలా అయితే వీలవుతుందో అంటే ఎలా దాన్ని ఒక బ్యాడ్ పోర్ట్రేట్ అయినప్పుడు ఆ బ్యాడ్ను వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే విధంగా కామెంట్లు అనేటివి కూడా ఉంటుంటాయి. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని దగ్గర చూసినట్టు కళ్యాణ్ పడాలను మా టీవీ వాళ్ళే ప్లాన్ వేసుకొని ఆయిల్ పోసి కింద పడేసినట్టుందిరా. కళ్యాణ్ పడాలకు మా టీవీ వాళ్ళే అలాంటి చెత్త సాంగ్ ఇచ్చిండ్రా. కళ్యాణ్ పడాల హైలైట్ కాకుండా అలాంటి సాంగ్ ఇచ్చిండ్రా. ఎప్పుడు కళ్యాణ్ పడాలకు మా టీవీ వాళ్ళు అంటే ఎందుకు పడతలేదురా, కళ్యాణ్ పడాలంటే మా టీవీ వాళ్ళకి ఎందుకు పడతలేదురా, కావాలని కళ్యాణ్ పడాలని తొక్కుతురు, మా కళ్యాణ్ బాబుని తొక్కుతురు, మా హీరోను తొక్కుతురు అని చెప్పేసి కామెంట్ చేస్తుంది. అరే ఎన్నర్రా మీరు మారేది నాకు అనిపించింది. ఎందుకంటే మా టీవీ వాళ్ళు చెప్పి చేయించరు. ఏ డ్యాన్స్ అయినా కూడా వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేసుకొని వస్తారు తప్ప నాది నక్లీస్ గొలుసు అని చెప్పేసి కళ్యాణ్ పడాల డ్యాన్స్ చేసిండు. అది ఎందుకంటే అతను హై రేంజ్లో డ్యాన్స్లు వేయాలంటే అంత ఈజీగా చేయలేడు కదా, ప్రొఫెషనల్ డ్యాన్సులు రావు కాబట్టి నాది నక్లీస్ డ్యాన్స్ గొలుసు అని చెప్పేసి డ్యాన్స్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి అది ఈజీ వేలో. ఇంకా ఈ కళ్యాణ్ పడాలకు ఒకవేళ డ్యాన్స్ వచ్చినా కూడా అవతల మణికంఠ ప్రియాంక కూడా బాగా పాపులర్ అయ్యి డ్యాన్స్ ఉండాలి కదా. అలాంటప్పుడు వాళ్ళ కొరియోగ్రాఫర్ అంత పెద్ద హైలైట్ డ్యాన్స్ అయితే ఇవ్వలేడు కదా. వాళ్ళకి హైలైట్ డ్యాన్స్ ఇస్తే వాళ్ళు చేయలేరు కాబట్టి ఇక్కడ మీ కళ్యాణ్ పడాల చేసినా కూడా వాళ్ళిద్దరు చేయలేరు.
వాళ్ళకి తగినట్టుగా ఎలాంటి డ్యాన్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి తగినట్టుగా అలాంటి డ్యాన్స్నే అక్కడ కొరియోగ్రాఫర్ ఎన్నుకుంటాడు. వాళ్ళు కూడా డ్యాన్స్ వేసే వాళ్ళు కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ మాట ఇవ్వాలి, పలానా డ్యాన్స్ మీరు నేర్చుకొని రావాలి, పలానా పాట మీకు ఇస్తానా, పలానా పాట మీకు ఇస్తానా అని చెప్పేసి ఎవరు ఎక్కడ ఏ డ్యాన్స్ షోలో కూడా చెప్పరు. కొన్ని చెప్తారు. కొన్నిట్లో కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉంటాయి అన్నట్టు. ఆ స్పెషల్ సాంగ్స్ జడ్జెస్ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఎవరికి ఏ డ్యాన్స్లు వేయలేదు. వాళ్ళు ప్రాక్టీస్ చేసేసుకుని వచ్చి రమ్మని చెప్పేసి తోలుతారు అన్నట్టు. ఇలా వచ్చిన తర్వాత కళ్యాణ్ పడాలా అందరు వచ్చిర్రు. అందరు ఒక ఎత్తు కళ్యాణ్ పడాలా రావడమే ఇక్కడ కళ్యాణ్ పడాలో అని వచ్చి ఏదో డైలాగ్ వేసుకొని వచ్చిండు. ఆ డైలాగ్ వల్ల ఈరోజు కళ్యాణ్ పడాలా ట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఆ డైలాగ్ కళ్యాణ్ పడాలా అని చెప్పేసి వచ్చేసిన తర్వాత కింద పడాలా అని పడిండు. అంతే, కళ్యాణ్ పడాలా కింద పడాలా అనే ఒక డైలాగ్ కరెక్ట్ సెట్ అవుతుంది కాబట్టి ఆయన కింద పడిపోయిండు. అక్కడ ఆ సాంగుకు ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుగా ఆ సాంగ్లో పడిపోయాడు అన్నట్టు. అలా జరిగింది. కళ్యాణ్ పడాలా కింద పడాలా. ప్రియాంకని ఎత్తుకున్నాడు. ఆయన స్టెమినా తగ్గట్టు ప్రియాంక తక్కువ పర్సనాలిటీ ఉంటుందా, హైట్ ఉంటుంది, పర్సనాలిటీ ఉంటుంది. ఈయన బక్కగున్నాడు, బక్క పలసగున్న పిల్లగాడు ఎత్తుకోవాలంటే ఎత్తుకుంటే కాలు జారింది, కింద పడ్డాడు. దానికి కూడా మా టీవీ వాళ్ళు కింద కావాలని ఇలాంటి సాంగ్స్ ఇచ్చారు. మా కళ్యాణ్ బాబు కింద పడిపోయాడు, అసలు హీరో మెటీరియల్ కావాలని ఇలా తొక్కుతారా? నాకైతే తెలియదు. కానీ ఇంత పిచ్చిలో ఉన్నారా జనాలు అని అనిపించింది. అక్కడ డ్యాన్స్ చేసేసి కామన్గా చాలామంది జారుతుంటారు, కింద పడుతుంటారు, అన్నీ జరుగుతుంటాయి. కానీ ఎవరికి అందరికి జారిపడేట వాళ్ళందరూ కూడా అలా కావాలనే వాళ్ళని తొక్కాలనే డ్యాన్స్లు ఇస్తారా? మరి అదే కావాలని విన్ చేసినని చెప్పొచ్చు కదా. మాటికి వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, అనౌన్స్మెంట్ చేస్తున్నారు బిగ్ బాస్లో విన్నర్ పలానా అని. అనౌన్స్మెంట్ మనకు 7 o'clock అనౌన్స్మెంట్లో తనుజ పుట్టస్వామి విన్నర్ అని వచ్చేసిన తర్వాత దాన్ని మార్చి కావాలనే కళ్యాణ్ పడాలని విన్నర్ చేసిర్రా. మరి ఇక్కడ కావాలని పడేసినప్పుడు అక్కడ కావాలనే కళ్యాణ్ పడాలని విన్నర్ చేసినట్టే కదా. మరి అక్కడ మీకు మంచి జరిగింది కదా. కావాలనంటే మాట ఇవ్వాలకట ఏదో పాగుండడం వల్ల కింద పడేస్తారట అని కామెంట్లు పెడితే ఇంత పిచ్చిలో ఉన్న జనాలని నాకు అనిపించింది. అదేవిధంగా కళ్యాణ్ పడాలా ఆయన అక్కడ చెప్పినటువంటి డైలాగ్కు ఆడ సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ సాంగుకు నాది నకిలీసు గొలుసు అని చెప్పేసి అదంత పెద్ద సాంగ్, హైలైట్ సాంగ్ ఏం కాదు, అంత సూపర్ తోపులాగా ఆ డ్యాన్స్ దానికి ఏమి ఉండదు. కాబట్టి ఆ డ్యాన్స్ వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హీరోయిన్ ఎత్తుకొని భుజం మీద వేసుకొని వెళ్ళాలి కాబట్టి ఆయన ఎత్తుకోలేకపోయిండు, జారి కింద పడ్డాడు. ప్రియాంక కూడా కింద పడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు పోయిన వారమే మార్కులను తక్కువ తెచ్చుకున్నారు, 47 మార్క్స్ తెచ్చుకున్నారు. అంటే ఓవరాల్గా చూస్తారు మొత్తం 8 జోడీల పాయింట్స్ చూసినాక ఎవరు లిస్ట్లో ఉంటే వాళ్ళు పేసాప్కి రావడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే వీళ్ళు అంతకుముందే 47 వచ్చినాయి మార్కులు, తర్వాత ఇప్పుడు కింద పడిపోవడం వల్ల డ్యాన్స్లో సగం పాయింట్లే ఇస్తారు జడ్జెస్. ఫుల్ పాయింట్స్ అనేది కౌంట్ అవ్వవు కాబట్టి సగం పాయింట్లలో వాళ్ళకి వచ్చే పాయింట్లలో ఒక 20 వచ్చింది అనుకో, 20లో 10 వేస్తారు. అలా కౌంట్ అవ్వకుండా వీళ్ళు తక్కువ రావడం వల్ల వీళ్ళు పేసాప్కి రావడం జరిగింది. ఆ విధంగా ప్రియాంకను మణికంఠ ఇద్దరు ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. కళ్యాణ్ పడాలో వచ్చేసి పైకి లేపుతాడు అనుకుంటే పడేసిపోయిండు అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే కళ్యాణ్ పడాలి ఈ మధ్య ఎక్కడ చూసినా కొన్ని ఫోటో షూటింగ్స్ ఇవి కనపడుతున్నాయి. ఇంతవరకు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఎలా అంటే అరే ఇంతవరకు ఇన్ని బిగ్ బాస్ సీజన్లు హిందీలో తెలుగులో కన్నడ అన్నీ చూస్తున్నాం కదా, ఎక్కడ ఏ సీజన్లో ఏ బిగ్ బాస్ విన్నర్ కూడా ఏ రోజు కూడా ఇలాంటి ఎకసెకాలు చేయలేదురా, ఏంటిరా ఇంకా కూడా ఇదంత పెద్ద ఏదో మన ఆర్మీ అని చెప్పేసి మనం గెలిపించిన తర్వాత ఇక వీడి షోకులు వీడియోనా అని చెప్పేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి అంటే ఒక్కొక్క వర్గర్ ఇప్పుడు వాళ్ళ కామెంట్ను మనము ఏమనలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏం మాట్లాడాలనిపించిందో వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా జడ్జ్ చేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఎమ్మట అట్ట అయిపోయి బూతులు రాస్తూ ఉంటారు. అరే ఇప్పుడు మీకెంత మీరు మీరు ఫ్యాన్స్ని పొగుడుకున్నప్పుడు ఎందుకు పొగుడుకున్నాం అని చెప్పేసి కింద రాయరు కదా వాళ్ళ ఫ్యాన్స్. ఇప్పుడు హేటర్స్ కూడా రాయరు కదా. కానీ మీకు రాయనప్పుడు వాళ్ళకి ఎందుకు రాస్తున్నారో అర్థం కాదు. వాళ్ళని బూతులు రాస్తారు, బూతులు మాట్లాడుతుంటారు, బూతి మాటలు తిడుతుంటారు. అదేవిధంగా నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా కానీ అతి చేస్తే ఇలానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అతి అనేది ఎప్పుడు పనికిరాదు. అతిగా వచ్చేసి ఓవర్ బిల్డప్ చేస్తే ఓవర్ బిల్డప్ అనేది ఇలాంటి ఒక్కొక్క టైంలలో ఫెయిల్ అయిపోయి నవ్వుల పాలవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీక్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అందరు ఇరగదీసిరు, చాలా బాగా చేసిరు మొత్తానికి. కానీ మణికంఠ ఈ ప్రియాంక జోడి అనేది ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. ఆల్రెడీ కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్ మావాడు తోపు తురుము అని అనుకొని ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళందరికీ కొంచెము బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే కళ్యాణ్ డ్యాన్స్లో కింద పడిపోవడం జరిగిపోయింది కాబట్టి డ్యాన్స్ బక్కగున్నాడు అబ్బాయి, ప్లస్ ఆ అమ్మాయి ఫిజికల్గా హైట్ ఉన్నది కళ్యాణ్ కంటే ఎత్తుకోవాలన్నా కూడా సడన్గా ఎత్తుకోలేడు కాబట్టి కింద పడిపోయాడు. దానికి
ఏమంటారు దానికి అనుకూలంగా మావోడిని కింద పడేసిర్రు, మావోని మాటి వాళ్ళు కావాలని సాంగ్ ఇచ్చిర్రు, మావోడికి ఏంది నూనె పోసిర్రు, మావోడిని కావాలనే ఇలాంటి ఏదోదో కథలని రాస్తున్నారు. అది ఇక వాళ్ళ ఏమంటారు పిచ్చి పరాకాష్ఠకి ఎత్తినట్టుగా వాళ్ళకి ఆ పిచ్చిలో ఉండడం వల్ల కళ్యాణ్ అనే పిచ్చిలో ఉండడం వల్ల వీళ్ళ లైఫ్ గురించి వీళ్ళు చూసుకోరు, కానీ కళ్యాణ్ అనే పిచ్చిలో ఉండడం వల్ల వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది రాస్తున్నారు. నాకు ఓవరాల్గా నాకేమనిపించిందంటే అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. దీంట్లో ఏంటంటే మనము ఒకరిని మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క టైంలలో మాట్లాడే రైట్స్ ఉంటాయి. ఎవరి మాటలకు కూడా మనం అడ్డం వేయకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళదే. ఎవరు ఎలా ట్రోల్ చేసుకున్నా ప్రతి ఒక్క పెద్ద పెద్ద హీరోలనే ట్రోల్ చేసినప్పుడు చిన్న వాళ్ళపైన ట్రోల్ చేస్తే చేయడానికి అంత ఆశ్చర్యపోని అవసరం లేదు, చేస్తూనే ఉంటారు. ఎందుకంటే యాక్చువల్గా చూసినట్లయితే నిజంగా వీళ్ళు చెప్పిన అన్ని మనం సింక్ చేసుకుని అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇంతవరకు ఏ బిగ్ బాస్ విన్నర్ కూడా ప్రతి ఒక్క ఏమంటారు ఒక సాధించింది ఇది సాధించిండ్రా అని చెప్పుకొని అంత ఎదగలేదు. రన్నర్లన్నా కొద్దిగా ఎక్కడో ఒక చోట కనపడుతున్నారు కానీ విన్నర్ అయితే ఎక్కడ ఎదగరు కూడా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకైతే అనిపించింది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. బిగ్ బాస్ లో విన్నర్ అయిన వాళ్ళు పలానా దాంట్లో సూపర్ తోపురా, వీళ్ళు సాధించిర్రా, వీళ్ళు మూవీలు హిట్ అయినాయి, వీళ్ళు సినిమా పెద్ద వీళ్ళు డైరెక్టర్లు అయ్యారు, లేకపోతే పెద్ద ఒక బిజినెస్ మ్యాన్లు అయ్యారు అని చెప్పేసి ఎక్కడ చెప్పుకునే విధంగా అయితే ఏ స్థాయిలో ఎవరు కూడా కనపడలేదు. దర్దాపులో కూడా ఎక్కడ ఎవరు లేరు. ఎవరు లైవ్లు వాళ్ళు చేసుకుంటారు. ఆ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు కనపడడం లేదు. పల్లవి ప్రశాంత్ కనపడతాడు. పల్లవి ప్రశాంత్ నిన్న మొన్నటిదాకా వాళ్ళ నాన్న రైతు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నకు పాయింట్ సెట్ వేసేసి ఏమంటారు సాఫ్ట్వేర్ జాబర్ కంటే ఇంగుగా తయారు చేసేసుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని కూడా కామెంట్ చేస్తున్నారు. ఏంటిదిరా వామ్మో నిన్న మొన్నటిదాకా రైతు బిడ్డ వీడు చూడరు, వీడి అమ్మాయి వీడియో కసిబిడ్డలాగా తయారైంది ఎవరా, ఇటు తయారైంది ఎవరు వీడు అని చెప్పేసి కామెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరి కామెంట్లు వాళ్ళ ఇష్టం, ఎవరు మాట్లాడుకునే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇది నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వచ్చే వారం అయితే సూపర్గా ఉంటుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ అట్టవచ్చు, కానీ మీరు కళ్యాణ్ అని ఎదురుస్తున్నారు కదా, అక్కడ చూసుకోవచ్చు. కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కొంతమంది ఆడుకోర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదు మా న్యూట్రల్గా చూసేవాళ్ళు వాళ్ళేమో కొంతమంది కామెంట్ రాస్తుంటారు. నార్మల్గా చూసే జనాలందరూ ఏదో ఇట్ట పడడం ఏదో వీడు ఇంత బిల్డప్ ఇచ్చే అనుకునే వాళ్ళు అనుకుంటారు. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. కళ్యాణ్ పడాలని మా టీం వాళ్ళే పడేసిర్రా, కావాలని సాంగ్స్ ఇచ్చిర్రా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్లు మాత్రం చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.